ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అరుణ గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపలో అలాగే వాక్యం వీక్షిస్తున్నాను మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపలో మరొక పర్యాయం దైవ సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప భాగ్యము, దేవునితో సహవాసము చేసే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువుని బట్టి స్తుతించబద్ధులమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ నాటి దేవుని యొక్క వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఈనాటి దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. చిన్ని ప్రార్థన. మహోన్నతుడు మహాకరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నానయ్యా. కొద్ది సమయం నీ విలువైన వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా చేరి ఉన్న ఈ మాటలు వింటున్నా ప్రతి వారిని మీరు చూస్తున్నారయ్యా. అందరికి కావలసిన నీ మాటలు మీ పక్షంగా నిలబడి నీ దాసుల నుంచి వడ్డిస్తూ ఉండగా, నీ ఆత్మతో మాకు వడ్డిస్తూ ఉండగా వినగలుగు చెవి, గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని యేసు నందు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట, క్రీస్తు మీలో ఉన్నాడో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అనే మాట ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఈ రోజున చాలా మంది యేసు రక్తము చేత కడగబడిన జీవితము, దేవుని ఆత్మను పొందుకున్న జీవితమును బట్టి, ప్రభు యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న జీవితం బట్టి అనుకుంటున్నారు క్రీస్తు మాలోనే ఉన్నాడు, నేనే విశ్వాసిని అని అనుకుంటున్నాను. కానీ నీ విశ్వాసము కలిగిన వారిగా ఉన్నారో లేదో మనం ఏం చేయాలంటే శోధించుకుని మనమే పరీక్షించుకుని చూసుకోవాలంట. చూచుకొని క్రీస్తు నాలో ఉన్నాడని నీ విశ్వాసమును బట్టి నీకు నీవే చెప్పుకోగలగాలి. దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘంతో ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, వాళ్ళందరూ అనుకుంటున్నారు మేము విశ్వాసులము, క్రీస్తు రక్తము చేత విమోచించబడి బాప్తిస్మం పొందిన మేమందరం కూడా విశ్వాసము కలిగిన వారము, క్రీస్తు మాలోనే ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు, మాదే పరలోక రాజ్యం అనుకుంటున్నారు. అటువంటి వారితో ఈ అపోస్తలుడైన పౌలు ఈ మాట వారికి తెలియపరుస్తూ ఈ మాట ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. లోకములో మనము మన ఇంటిలోకి కూరగాయలు తీసుకుని రావడానికి వెళుతున్నాం. మనము కూరగాయలు పరీక్షించుకుంటూ తెచ్చుకుంటామా? మనం వంకాయలు కొనుక్కున్నాం, మనం ఏం చేస్తాం? ప్రతి వంకాయలు కూడా మనం ఏం చేస్తాం? పరీక్షించమా? పుచ్చులు ఉన్నాయా లేదా? ఒకవేళ మీ ఆయన పరీక్షించు కూడా తీసుకుని వచ్చి ఒక వంకాయ పరిశీలించు కూడా తీసుకుని వచ్చి నువ్వేం చేస్తావు? కొళ్ళు ఆనట్లేదా? ఏమంటారు? కొళ్ళు ఆనట్లేదా? పుచ్చిపోయి వంకాయ తీసుకొస్తావా నువ్వు అని కోసి ఏం చేస్తావు తెలుసా? దాన్ని ఎదురుకుండా మొక్క మీద కొట్టినట్లు నువ్వేం చేస్తావు తెలుసా? డస్ట్బిన్లో పడేస్తావు. అదే వస్త్రాలు తీసుకుని తెచ్చుకుంటాకి వెళ్తావు, నువ్వు వేసుకునే వస్త్రాలు పరీక్షించకుండా నాకు ఒక చీర ఇచ్చేది పట్టుకెళ్ళిపోతానంటావా? ఏం చేస్తావు నువ్వు? చీరని పరీక్షిద్దాం, అంచులు ఎలాగున్నాయి, బయట వచ్చి ఎలాగుంది, అది మెరుపు ఎలాగుంది, అన్నీ కూడా పరీక్షించి బట్టల షాపులో ఉన్న బట్టలన్నీ తిరిగేసేస్తాం లేదా పరీక్షించడానికి? ఉండండి. నీ భర్త అంటాడు, ఎందుకు వచ్చింది ఏదో చీర తీసుకుంటావు నువ్వు, నీకు తెలవదా? వెళ్ళకూడదుగా
అని అక్కడిది ఇక్కడిది ఇంకేం వాళ్ళు ఉన్నాయి అన్ని కూడా పరీక్షించి నువ్వు కట్టుకునే ఆ చీర గురించే అంత పరీక్షించి నువ్వు తీసుకొచ్చుకుంటావు కదా. నీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఆ స్కూల్ గురించి నువ్వు పరీక్షిస్తా. ఆ స్కూల్లో బాగా పాఠాలు చెబుతున్నా లేదా, ఆ స్కూల్లో చదువు వస్తుందా లేదా అని పరీక్షించి నీ పిల్లల్ని స్కూల్కి వేస్తున్నావు కదా. అయితే నిన్ను నీవు పరీక్షించుకునే వాడిగా ఉంటున్నావా? నీ ఇంటికి తీసుకొని తెచ్చుకునే వస్తువుల గురించి అంత పరీక్షించి పరిశోధించి తెచ్చుకుంటున్నావు కదా. పరలోక రాజ్యంలోనికి ఆయన చేర్చుకోవాలి అంటే నిన్ను ఆయన లోకంలో ఉన్న ప్రతి మానవుని కూడా ఆయన ఏం చేస్తాడు? పరీక్షిస్తాడండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఆయన హృదయాంతరంధ్రములను పరిశోధించే దేవుడు అంటున్నాడు. హృదయాంతరంధ్రములను పరిశోధించే దేవుడు అంటున్నాడు. దేవుడు ఆయన పరీక్షించేవాడు. అందుకే నా కుమారుడు జాగ్రత్తగా ఉండాలి తన కుమారుడికి హెచ్చరిక చేసుకున్నాడండి. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున కూడా మనము కూడా చేయవలసిన జీవితం ఏంటో తెలుసా? మన జీవితం ఎలా ఉండాలంటే ప్రతిదీ కూడా శోధించుకోవాలి. నిన్ను నీవు శోధించుకోవాలి. నీ జీవితం ఎలా ఉంది అని నువ్వు పరీక్షించుకుని నువ్వు విశ్వాసిగా ఉన్నావా, క్రీస్తు నీలో ఉన్నాడా అని నీవే చెప్పగలిగిన జీవితమును నువ్వు జీవించాలి. అంతేకాని ఏదో నామకార్థంగా దేవునికి సన్నిధికి వెళ్ళి నామకార్థంగా క్రీస్తులో నేను బ్రతుకుతానని, నేను గొప్ప విశ్వాసిని లేక పెద్ద ప్రార్థన యోధురాల్ని అనుకున్నట్టుగా నీ జీవితం ఉండకూడదు. నిన్ను నీవు ఏం చేయాలి తెలుసా? పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు అనుకుంటా క్రీస్తు ఎరిగిన వారు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎరగని జీవితం నువ్వు జీవిస్తున్నావు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఒక చక్కని మాట అక్కడ తెలియపరుస్తూ వచ్చాడు. చూడండి ఒకసారి, చదవండి ఒకసారి ఆ మాట. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టున్నారంట. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట అండి. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో మీరు చూస్తే ఇదిగో దేవుని ఎరిగిన వారిగా ఉన్నట్టున్నారంట. దేవుని ఎరిగిన వారిగా ఉండి వీళ్ళు ఎలాగుంటారంటే వారి జీవితం, వారి విశ్వాసంలో భ్రష్టులు అసహ్యమైన జీవితం జీవిస్తున్నారంట. రెండవది అవిధేయత కలిగిన జీవితం జీవిస్తున్నారంట. మూడవది మనం చూస్తే అక్కడ అంటున్నాడు, ఇదిగో ప్రతి సత్కారము విషయములో భ్రష్టులుగా ఉంటూ దేవుని ఎరగనటువంటి వారికి ఉంటారంట. ఎంత చక్కని మాట అండి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, దేవుని విశ్వాసము కలిగిన వారిగా ఉన్నావో లేదో నిన్ను నీవే శోధించి తెలుసుకుంటూ నిన్ను నీవే పరీక్షించుకుంటే క్రీస్తు నీలో ఉన్నాడో లేదో నీవే చెప్పగలుగుతావు. ఈ తరమంతా కూడా ఎలాగుందో తెలుసా? యేసు రక్తం వచ్చేది మేము కరగబడ్డాం, యేసు రక్తం వచ్చేది విమోచించబడి నేను పెద్ద విశ్వాసిని, నాదే పరలోక రాజ్యం అనుకుంటున్నాను. కానీ తమ యొక్క హృదయం అంతా కూడా శుద్ధీకరణ లేని తరమిటిది. అందుకే జ్ఞానికుడు సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో ఒక మాట రాశాడండి. ఒక చదువున్న మాట. సొలొమోను రాసిన సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం. సొలొమోను రాసిన సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. తమ దృష్టి కంటే శుద్ధులైనట్టుగా యేసు రక్తం చేత కడగబడినట్టుగా కనబడుతున్నారంట. తమ దృష్టికి మేము శుద్ధులము, మేము నీతిమంతులు, విశ్వాసులము, క్రీస్తు మాలో ఉన్నాడు అని అనుకుంటున్నారు. కానీ వారి హృదయం అంటే ఎలా ఉందో తెలుసా? మాలిన్యముతో నింపబడిన తరము కలదు. ఆ తరమే ఈ తరం. ఆ తరమే ఆనాడు సొలొమోను ఒక తరము గురించి చెప్పాడు. ఆ తరమే ఈ తరం. యేసు రక్తం చేత కడగబడ్డారు, కానీ అసహించుకునే జీవితం వారిలో ఉంటుంది. యేసు రక్తం చేత కడగబడుతున్నారు, కానీ దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన తరం ఇది. యేసు రక్తం చేత కడగబడుతున్నారు, కానీ ఏం చేస్తున్నారు తెలుసా? నీతి క్రియలు కలిగిన జీవితములైనటువంటి జీవితంలో ఇది జీవిస్తూ దేవుని ఎరగనటువంటి వారిగా ఉంటున్నారంట. అయ్యేత ఆదివారం దేవుని సన్నిధి విడిచిపెట్టి నువ్వు పనికెళ్తున్నావు. ఇప్పుడు ఆ యజమాని అనుకుంటారు నువ్వు దేవుని ఎరిగిన వారు అనుకుంటారా, ఎరగని వారు అనుకుంటారా?
మాట్లాడరేంటి? మీ నోరు ఉంది, కరెక్ట్గా మాట్లాడగలరు, గట్టిగా, నాకన్నా గట్టిగా మాట్లాడగలరు మీరు. మా నోరు ఎటువంటి? నాకన్నా గట్టిగా మాట్లాడగలిగిన వారు కనుక మీరు చక్కగా చెప్పండి సమాధానం. దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యమును ఏమని సెలవిస్తుంది? మీరు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు శోధించి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. క్రీస్తు మీలో ఉన్నాడు అని మిమ్మల్ని మీరే తెలుసుకుంటారని అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటను బట్టి మీరు చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఒక తరము యేసు రక్తము చేత కడగబడిన శుద్ధులైనట్టుగా కనపడుతున్నారు, కానీ తమ మాలిన్యమును కడుగుకోనేటువంటి తరమేంట ఈ తరమే. అందుకే ఈ రోజున దేవుని ప్రజలుగా ఉంటున్నారు, కానీ దేవుని ఎరగనట్టుగానే జీవిస్తున్నారు. యేసంటే ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత యేసంటే ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా జీవిస్తున్నారు దేవుని బిడ్డారా. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మనలో ఉన్నాడు అని మనం ఎలా పరీక్షించి తెలుసుకుంటాం? క్రీస్తు మనలో లేడని మనం ఎలా తెలుసుకుంటాం? ఈ రోజున ఒక 4 విషయాలు నేను ఎదురు పెట్టి ఏమేమి పరీక్షించుకోవాలనే మాటలు 4 మాటలు ఈ రోజు మీకు జ్ఞాపకం చేసి ఈ రోజున వాక్యం ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని మాట నువ్వు విని ఆ మాట ప్రకారంగా ప్రవర్తిస్తున్నావు లేదు నిన్ను నువ్వు పరీక్షించుకో. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వాని యొద్ద మేము నివాసము చేసేదము. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మనలో నివసించాలి అంటే మనము పరీక్షించుకోవలసింది, పరిశీలించవలసింది ఏమిటి తెలుసా? నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావా, ఆ మాట ప్రకారంగా నువ్వు చేస్తున్నావా లేదో పరీక్షించుకోవాలి. ఈ రోజున దేవునికి సన్నిధికి వెళుతున్నారు, కానీ దేవుని మాటలు వింటారు, కానీ ఆ మాట ప్రకారంగా ప్రవర్తించిన తరమిది. దేవుని సన్నిధికి వెళ్తున్నారు, అనేకమైన సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్నారు, కానీ ఆ వాక్యం ప్రకారంగా ప్రవర్తించే గుణం ఈ రోజున దేవుని ప్రజలకుంటట్లేదండి. క్రీస్తును నువ్వు ప్రేమిస్తే దేవుని మాట వింటావు, ఆ మాట ప్రకారం నువ్వు ప్రవర్తిస్తావు. అంతేకాదు, క్రీస్తు నీలో నివసిస్తాడు, క్రీస్తులో నీవు నివసిస్తావు. ఆయన నివసిస్తున్నాడు అని నువ్వు ఎప్పుడు తెలుసుకోవడం తెలుసా? నువ్వు దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తేనే క్రీస్తు నీలో నివసిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుని అభిషేకము పొందిన సౌలు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజు అయినటువంటి సౌలు గురించి మీరు ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు ప్రొట్టేలు కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటాను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించడం గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సౌలు జనులకు చెడిసి వారి మాట వినునందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే ఈ యొక్క సౌలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుటకు పరిపాలకుడిగా దేవుని చేత ఏర్పరచబడిన వాడు ఎవరు అంటే గనుక ఈ సౌలు. ఈ సౌలుకి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమిటో మాట అంటే, అబ్బాయి నువ్వు అమాలేకుల దగ్గరికి వెళ్ళి అమాలేకులలో ఉన్నటువంటి రాజుతో సహా పశువులతో సహా సమస్తమును కూడా దేన్ని బ్రతకడానికి వీలేదు, అన్ని కూడా చంపేయి అని ఒక ఆజ్ఞగా ఇచ్చి ఒక మాట సెలవిచ్చాడు. సమూయేలు ద్వారా సెలవిచ్చినప్పుడు అయ్యా నేను ఈ మాట ప్రకారం చేసేస్తాను అయ్యా అని వెళ్ళాడు. కానీ ఏం చేశాడు? ఆ పక్కన ఉన్నటువంటి కొందరు జనులు ఉన్నారు. వీళ్ళు అన్నారు, రే పాస్టర్ గారు చూసారు ఏంటిలే, పాస్టర్ గారు చూసారు, ఇందులో కొన్ని బలిసిన ఎద్దులు ఉన్నాయి, కొన్ని బలిసిన గొర్రెలు ఉన్నాయి, ఇందులో శ్రేష్టమైన తీసుకుని మన ఇంటి దగ్గర దాచుకునే పాస్టర్ గారి దగ్గరికి ఏ మేరగనట్టు వెళ్ళిపోదాం అన్నాడు. సరే అన్నాడు. అదేం చేశాడు తెలుసా? వారు చెప్పినట్లుగా
కొన్ని బలిసినవన్నీ కూడా తన ఇంటి దగ్గర దొడ్లో దాచుకుని ఏ మేఘనట్లు ఎవరి దగ్గర వచ్చాడంటే సమూయేలు దైవజనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, అబ్బాయి నేను చెప్పినట్టు చేసావా అన్నాడు. చేసేసానండి అన్నాడు. అయితే ఆ ఎడ్ల రంకెలను ఆ గొర్రెల అరుపులను ఎక్కడి నుంచి వినపడతానే నాకు అన్నప్పుడు, అయ్యా అవి నీకే తీసుకుని వచ్చాను. ఇప్పుడు దేవుని మాట, ఈ దైవజనుడి మాట అంటే ఎవరి మాట? ఇది మాట్లాడరే. దైవజనుడి యొక్క మాట ఎవరి మాట? దేవుని మాట అండి. ఈ రోజున దేవునికి సంఘానికి వస్తున్నటువంటి బిడలైన వారు దేవుని మాటగా భావించట్లేదు. దైవజనుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి దేవుని మాటలు అనేటువంటి లెక్కలేని తరంగా వింటారు, కానీ వెళ్ళి ఆ మాట ప్రకారంగా చేయరండి. ఆ మాట ప్రకారంగా ప్రవర్తించకుండా జీవిస్తూ ఏమనుకున్నారు తెలియదు, నేను విశ్వాసిని, క్రీస్తు నాలో ఉన్నాడు, పరలోక రాజ్యము నాదే. ఎప్పుడన్నా పరిశీలించుకున్నావో నీవు నీ జీవితం బట్టి? నువ్వు దేవుని మాటలు వింటున్నావు, విని ఆ మాట ప్రకారంగా చేస్తున్నావా లేదో నువ్వు పరీక్షించుకున్నావా? ఇక్కడ అంటున్నాడు, నేను దేవుని మా జనులకు తెలిసి వారి మాట వినునందున నేను దేవుని మాట వినకుండా ఆయన మాట ప్రకారం నేను ప్రవర్తించలేకపోయాను. అందుకే దేవుడు నన్ను విసర్జించేశాడు. నాలో ఆయన ఉన్న దేవుడే వెళ్ళిపోయాడు. విసర్జించాక నీ రాజ్యం నీ మీద ఇక నిలవదు, నీ దగ్గర అన్నాడు. దేవుని బిడ్డారా, అతను పరిశీలించుకుంటే శిక్ష అతని మీదకి రాకముందే పరిశీలించుకుని ఉంటే గనుక నిజంగా అతని మీదకి శిక్ష రాకపోయేది. ఆ దైవజనుడు మాట్లాడినప్పుడు, అయ్యా ఇదిగో నేను కొన్ని ఎడ్లు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చాయంటే మరి నేనేం చెప్పానయ్యా అని అక్కడ మాట్లాడేవాడు. కానీ ఆ దైవజనుడి ద్వారా కూడా ఏం చేశాడో తెలుసా? బొంకండి. అప్పుడు అన్నాడు, ఆ ఎడ్ల అరుపులు, ఆ గొర్రెల ఆ అరకెలు అన్ని కూడా ఎక్కడి నుంచి వినపడుతున్నాయని ఆ దైవజనుడు చెప్పే వరకు కూడా అతను నోరిప్పి నిజం చెప్పలేదండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో నువ్వు దేవుని మాటను వింటున్నావు, ఆ మాట ప్రకారంగా ప్రవర్తిస్తున్నావా లేదా? నిన్ను నువ్వు ఎప్పుడన్నా పరీక్షించుకున్నావా? నువ్వు విశ్వాసిగా, నిజంగా విశ్వాసివా అవిశ్వాసివా అని నువ్వు తెలుసుకోవడానికి నువ్వు మొట్టమొదటి నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తు నీలో నివసించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా ప్రవర్తిస్తున్నావా అనేది నువ్వు పరీక్షించుకోవాలి. ఈ రోజు యేసు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుని మాట ప్రకారం వింటున్నారా? రక్షణ పొందడం అడుగుతున్నారండి. ఇదేంటంటే రక్షణ పొందిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందండి? దేవుని మాట ప్రకారం వారు నడుచుకోవట్లేదు ఏంటంటే అడుగుతున్నారండి. దానికి జవాబు ఏముంది దైవజనుడి దగ్గర? కానీ దేవునికి సమస్తమును తెలిసింది. ఆయన సమస్తమును చూస్తూ ఉన్నాడు కనుక ఆయన సమస్తమును కూడా పరిశీలించి పరీక్షించుకుని ఆయన రాజ్యంలో పెట్టుకున్నాడు. కానీ నువ్వు దేవుని మాట వినకుండా, దేవుని మాట ప్రకారంగా ప్రవర్తించకుండా, ఇదిగో నా రాజ్యం ఇదిగో నువ్వు స్వతంత్రించుకుంటే పరలోక రాజ్యంలో పెట్టుకుని ఏం చేసుకుంటాడు? నిన్ను పరలోక రాజ్యంలో కూడా ఈ మాట వినవు. వింటావా? ఈ భూమి మీద దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా చేయకపోతే పరలోక రాజ్యంలో ఎక్కడ వింటావని పెట్టుకుంటాడు. అక్కడ వినడండి, పెట్టుకోండి. ఒక ఉద్యోగం ఎవరికి పెడితే వారికి ఇచ్చేయండి. ఆ యజమానుడు కోరుకున్నటువంటి క్వాలిటీస్, ఆ యజమానుడు కోరుకున్నటువంటి ఇదిగో క్వాలిఫికేషన్ నీ దగ్గర ఉంటేనే తీసుకుని ఆ ఉద్యోగాల్లో కూర్చోబెడతారు. అంతేగాని నాకు డాక్టర్ నేను చదివేశాను, ఇదిగో నాకు ఆ యొక్క డాక్టర్ ఉద్యోగం ఇచ్చేయంటే నువ్వు డాక్టర్ చేస్తావు లేదా? డాక్టర్గా ఇవి తెలవాలి కదా. మనుషులు చంపేస్తారండి. సర్టిఫికెట్ కొనేసి ఏం చేస్తున్నారు? డాక్టర్లు అని సర్టిఫికెట్ కొనేసి మనుషులు చంపేస్తున్నారు, ఆపరేషన్ చేయడం రాక. అందుకే ఎవరిని పడితే వారిని పెట్టుకోరండి. ముందేం చేస్తారు తెలుసా? నిన్ను పరీక్షిస్తారు. నువ్వు ఆపరేషన్ ఎలా చేస్తున్నావు, వైద్యం ఎలా చేస్తున్నావు, ఇవన్నీ కూడా నిన్ను పరీక్షిస్తేనే ఆ డాక్టర్ ఉద్యోగంలో పెట్టుకుంటారు. అలాగే పరలోక రాజ్యంలో కూడా నిన్ను పెట్టుకోవాలి అంటే, క్రీస్తు నీలో నివసించాలి అంటే నువ్వు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేస్తే ఆయన నీలో ఉన్నాడు అని నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు దేవుని మాట వినకుండా, దేవుని మాట ప్రకారం నువ్వు ప్రవర్తించకుండా, దేవుడు నాలో ఉన్నాడు, నేను విశ్వాసిని, పరలోక రాజ్యం నాదే, నేనే పరిశుద్ధుని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమవుతుంది? రెండవ మాటలోకి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డ, ఒకటి దేవుని మాట వింటున్నావా, విని ఆ మాట ప్రకారంగా ప్రవర్తిస్తున్నావా లేదో పరీక్షించుకోవాలి మొట్టమొదటిగా. రెండవది మనం ఆలోచన చేస్తే, రెండవది నీ ప్రేమ యథార్థమైనదిగా ఉందో లేదో పరీక్షించుకో. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం
త్వరగతి ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తలు మీకు ఆ. చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోవాలని చెప్పుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాట మనం ఏం పరీక్షించుకోవాలి అంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోమన్నాడు కదా. క్రీస్తు మీలో నివసించాలి అంటే నీ ప్రేమ ఎంత యథార్థమైనదో నువ్వేం చేయాలంట, పరీక్షించు. ఈ రోజున ప్రేమతో మాట్లాడేవాళ్ళు అందరూ యథార్థమైన ప్రేమతో మాట్లాడేవాళ్ళేనా? దేవుడి యొక్కకు వస్తున్నారు కానీ నోటుతో ప్రేమ కనబరుస్తున్నారంట. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో మీరు ఒకసారి చూడండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 వచ్చిన యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 వచ్చిన త్వరగతి 33వ అధ్యాయం 31 వచ్చిన నా జనులు రాదగిన విధముగా వారి యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా మీ యొద్ద కూర్చొని ఈ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటను ఎంతో ప్రేమ కనబరుతురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నోటి ద్వారా దేవుని దగ్గరకు వస్తారంట, దేవుని మాటలు వింటారంట. దేవుని మాటలు విని ఆ నోటి ద్వారా ఎంతో ప్రేమను కనబరుస్తారు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తారు. యథార్థమైన ప్రేమ మనుషులు కనపడతలేదండి. పైకి నోటితో ప్రేమ ఎంతో ప్రేమ కనబరుస్తున్నారు కానీ యథార్థమైన ప్రేమ నీలో ఉందో లేదో పరీక్షించుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ యథార్థమైనది అంటారా? మాట్లాడండి. మరి చెప్పరేంటి? నీ ప్రేమ గురించి మాట్లాడతలేదు ఇప్పుడు నేను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ యథార్థమైనదా, కపటమైన ప్రేమ చూపించాడు ఆయన. ఆయన యథార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించగలిగితే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి నువ్వు పొందవలసిన శిక్షణని భరించి ఆ ప్రేమ ఏమైపోదు తెలుసా? నీ కొరకు ఆయన అర్పణగా అర్పించబడి ఏం చేస్తాడు తెలుసా? ఆ ప్రేమ నీ మీద చూపించ ఆయన చూపించిన ప్రేమ కలిగిన ఆత్మలో నీవే ఉంచుదే. నువ్వు ఆ ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడు ఉన్నావా? యేసుక్రీస్తు యొక్క ప్రేమ కలిగిన యథార్థమైన ప్రేమ నీలో కనపడుతుందా? లేదు. దేవుని యొద్దకు వస్తున్నాము కానీ నోటి ద్వారా ప్రేమ చూపిస్తున్నాము కానీ మన హృదయం ఏముందో తెలుసా? లాభమును అపేక్షించేటువంటిదిగా. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు బిలాము. ఆయన గురించి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో ఒకసారి సంఖ్యాకాండంలోకి వెళదాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒక్కసారి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 8వ వచనం. అతడు ఆ వారితో ఈ రాత్రి ఎక్కడైనా ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలని నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసి. ఇక్కడ మోయాబీలు ఎవరంటే దేవుని ఎరగని ప్రజలు. మోయాబు రాజు కూడా దేవుని ఎరగని ప్రజలు. అతను తెలుసుకున్న విషయం ఏంటి తెలుసా? మోయాబు రాజు దైవజనుడు ఎవరిని శపిస్తే వారు శపించబడతారు, ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారని ఎవరు తెలుసు? ఒక అన్యుడైన మోయాబు రాజుకి తెలుసు. ఈ రోజున దేవుని ప్రజలకు తెలవదు. యేసు రక్తము చేత కడగబడిన వారికి తెలియని విషయం. తెలిసినా అసలు ఆ మాట మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు చాలా మంది ఉంటారు. ఈ రోజు తెలుసుకునేమన్నాడు తెలుసా? ఇదిగో ఆ ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం వెళ్ళాలి అంటే ఇదిగో మన మోయాబు దేశం నుంచి వెళ్ళాలి. వారు వెళ్ళారంటే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మన దేశం మీద పడితే మన తినడానికి కూడా ఆహారం ఉండదు కనుక ఇదిగో దైవజనుడు పిలిపించి ఆ దైవజనుడు ద్వారా వారిని శపించేటట్టు చేద్దాం. ఆ దైవజనుడికి బంగారం వెండి అన్ని కూడా వస్త్రాలను కూడా తీసుకుని వెళ్ళండి అని తన దగ్గర ఉన్న అధికారులు పంపించారు. వచ్చినప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి
ఆ బిలాము ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా ఈ జొన్నందరూ కూడా శపించాలయ్యా అని చెప్పినప్పుడు, అయితే నేను దేవుని ఆడకుండా నేను ఏది చేయనయ్యా, నేను వెళ్ళి అడుగుతాను. లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించడానికి వీల్లేదు. దైవజనుడికి అధికారం అయితే ఇచ్చాడు, కానీ దైవజనులు దేవుని ప్రజలు శపించడానికి వీల్లేదు. చాలా మంది తెలియదండి, మందిరానికి వస్తారు కానీ శాపాలకు కొలుపుతారు. శాపాలకు భయపడిపోయి మందిరాలు మారరు. అక్కడ వాక్యము బాగున్నా బాగోకపోయినా, ఆ దైవజనుడికి ప్రేమ నచ్చినా నచ్చకపోయినా ఆ దైవజనుడు పట్టుకుని వెళ్తారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంకో మందిరానికి వెళ్ళావా నువ్వు శాపం పొందుకుంటావు అంట. ఎక్కడికి వెళ్తారు అలాగంటే అంటే ఈ శాపం వచ్చిందంతా కూడా నువ్వు పలకడానికి వీల్లేదు అని చెప్పి దేవుడు చెప్తే అప్పుడు ఇతను ఏం చేయాలి? అబ్బా వాళ్ళు దీవించాలి తప్ప నువ్వు శపించడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలను నా ప్రజలు నా రక్తం చేత కడగబడిన వారిని దీవించాలి తప్ప వారిని శపించడానికి వీల్లేదని ప్రభు చెప్పాడు. చెప్పినప్పుడు ఇతను మరలా వెళ్ళి వారితో మాట చెప్పినప్పుడు, అబ్బాయి నీకు ఏదో గంతకాలం చేద్దాం అనుకోని, ఇంకా బంగారం పెట్టి ఇంకా ఇద్దాం అనుకున్నాను, కానీ నీ దేవుడు నిన్ను పొందుకొని చేశాడు అన్నప్పుడు అప్పుడు ఇలా పంపించారా లేదా? పంపించకుండా ఇతను ఏమంటాడు తెలుసా? అబ్బాయి మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఈ రాత్రి కూడా మీరు ఎక్కడ ఉన్నారు మరలా నేను దేవుడు అంటే ఇతను క్రీస్తును ప్రేమించినట్లుగా కనపడుతున్నాడు, కానీ ఇతని ప్రేమలో యథార్థమైన ప్రేమతో క్రీస్తును ప్రేమించట్లేదు, కానీ తన యొక్క హృదయం లాభమును అపేక్షిస్తుందంట. తన హృదయం లాభమును అపేక్షిస్తుంది, ధనము కోరుకుంటున్నాడు. పైకి మాత్రం ఏం చేస్తాడు తెలుసా? యేసయ్యా నిన్నే నేను ప్రేమిస్తున్నట్టుగా జీవిస్తున్నాడు. ఎల్లు అడిగాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు, ఇక వెళ్తే ఇల్లు అన్నాడు దేవుడు. వెళ్ళాడు, కానీ వెళ్ళాడు దారిలో మళ్ళీ గాడిదతో కూడా బుద్ధి చెప్పించాడు. గాడిదతో బుద్ధి చెప్పినా కానీ తన యొక్క ప్రేమ కపటంతో నింపబడింది. యథార్థమైన హృదయంతో క్రీస్తును ప్రేమించే హృదయంగా ఉంటున్నాను లేదా అని ఎన్నిసార్లు దేవుడు నన్ను గద్దిస్తున్నానంటే నాలో యథార్థమైన ప్రేమతో నేను క్రీస్తును ప్రేమించట్లేదే అనేటువంటి తన పరిశీలన చేసుకోలేకపోయాడండి బిలాము. అందుకే నీతిమంతునికి మరణం అతనికి రాకుండా ఎవరో గురి చూడకని విసిరిన బళ్ళు వచ్చి తన గుండెలో గుచ్చుకొని చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. లాభమును అపేక్షించింది. అందుకే ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ ప్రేమ యథార్థంగా ఉన్నదో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. క్రీస్తు నీలో నివసించాలి అన్నా, క్రీస్తు నీ జీవితంలో ఉండాలి అన్నా నీలో ఏముండాలో తెలుసా? యథార్థమైన ప్రేమ నీలో కనపడాలి. దెయ్యాల ప్రేమ కాదండి. యేసు రక్తం చేత కడగబడిన నీలో దెయ్యాలు కనపడకూడదు. నీ ప్రేమలో దెయ్యాల రూపము, దెయ్యాల ప్రేమ నీలో కనపడకూడదు. ఏ ప్రేమ కనపడాలి తెలుసా? దేవుని ప్రేమ కనపడాలి. దేవుని ప్రేమ కనపడాలి. మరొక వ్యక్తి ఉన్నాడు, సంసోను. దేవుని ఆత్మ చేత నింపబడిన సంసోను. అతను గూర్చి ఏమని రాయబడి ఉందో పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం చదువుకుందా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేయుచున్నావు, నాకు అబద్ధమాడితివి, నేను నిన్ను దేనితో బంధించబడుదువో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా చాలు. ఇక్కడ సంసోను భార్య ఎవరంటే దెలీలా. సంసోను ఎవరంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. ఎవరంటే ఫిలిష్తీయుల యొక్క నాశనం కొరకు దేవుని చేత ఏర్పరచబడి ఈ లోకంలోకి పంపించబడిన వాడు ఎవరంటే కనుక ఈ సంసోను. అయితే దేవుని బిడ్డారా, ఇది 2 సార్లు అయినా సరే నిజం చెప్పట్లేదు. సంసోను ఇక బలం ఎక్కడ ఉందో చెప్పట్లేదు. ఒక రోజున ఈ భార్య చేసింది తన తొడ మీద పడుకోబెట్టుకుందాక. ఎక్కడ పడుకోబెట్టుకుంది? తన తొడ మీద పడుకోబెట్టుకుని తలంతా కూడా నిగురుతూ, తలంతా కూడా సవర చేస్తాం. ఏమందో తెలుసా? దయచేసి నీ బలం ఎక్కడ ఉందో చెప్పవా. ఎంత ప్రేమ కలిగిందండి. మరి ఈ భార్య ప్రేమ, భార్య భర్తల ప్రేమ ఎలా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలా, కపటంగా ఉండాలా? మాట్లాడేటంటే యథార్థంగా ఉండాలా లేదా? తన భర్త పట్ల యథార్థమైన ప్రేమ కనపరచాలా లేదా? దేవుడి మందిరానికి వెళ్తున్నా నీవు నీ భర్త మీద కూడా, దేవుడి మీద కూడా యథార్థమైన ప్రేమ కనపరిచేవారిగా ఉండాలి తప్ప
యథార్థత లేనటువంటి ప్రేమ కలిగి ఉంటే నువ్వు విశ్వాసం ఏంటి? యథార్థమైన ప్రేమ నీలో లేకపోతే నీకు పరలోక రాజ్యంలో దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? అడిగితే నా భార్య యథార్థమైన ప్రేమ అడుగుతుంది అనుకుని నా బలం తనలోనే ఉంది అని చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే ఈమె ఆల్రెడీ వేళ కుదుర్చుకుని వచ్చింది. సొంత అప్పగించాలి, ఇన్ని వెండి నాణాలు ఇచ్చేస్తానన్నారు, ఇన్ని వెండి నాణాలు అప్పగించేస్తానన్నప్పుడు ఇతనికి ఈమెకు తన భర్త కంటే ఏది ముఖ్యం? డబ్బే, వెండే ముఖ్యమని. ఈ రోజున చాలా మంది భార్యలు డబ్బు గురించి భర్తను కూడా చంపించేస్తున్నారు. ఎక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇవే ఎక్కువైపోతున్నారు. డబ్బు గురించి తన భార్యను చంపేసేవారు ఉన్నారు. వీళ్ళ ప్రేమ పైకి ఎంత ప్రేమ కనపరుస్తున్నాడో చూడండి, ఈమె ఎంత ప్రేమ కనపరుస్తుందో చూడండి. ఏ భర్త అయినా నీ తొడ మీద పడుకోబెట్టుకొని తల నిమురుపుతూ చెప్పవా అంటే చెప్పడా? నిజమైన ప్రేమ నా భార్య నేను చూపిస్తుందేమో అనుకున్నాడండి. అనుకుని చెప్తే ఈ ప్రేమలో యథార్థత లేదండి, యథార్థత లేదు. యథార్థత లేకుండా ఏం చేస్తుంది తెలుసా? తన వెంటనే అనిపేసి ఏం చేస్తుంది తెలుసా? తన ప్రాణము పోయే పరిస్థితి తీసుకొచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ ప్రేమను, యథార్థమైన ప్రేమ నీలో ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో. ఒకసారి నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ప్రేమ యథార్థముగా ఉంటుందో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు వస్తున్న నీ యేసు రక్తం చేత కడగబడిన దేవుని మీద కూడా నీ ప్రేమ ఏముండాలి తెలుసా? యథార్థమైన ప్రేమ ఉండాలి. అంతేగాని మందిరానికి బైబిల్ పట్టుకుని వచ్చేస్తే అక్కడ భోజనం పెడితేనే వస్తారు కొంతమంది ప్రేమ. ఎప్పుడు వస్తారు? మాట్లాడండి, మీరు కాదులే అండి, నేను మిమ్మల్ని గురించి మాట్లాడతాను. కొంతమంది దేనికి వస్తారు? ఇలా ప్రేమ దేని మీద ఉన్నట్టు గట్టిగా చెప్పొచ్చు, సాతాను మిమ్మల్ని కొట్టదు, దేవుడికి ఇష్టం లేదు. ఇలా ప్రేమ దేని మీద ఉన్నట్టు కొంతమంది చీరలు పంచితేనే వస్తారు. ఇలాగ ఎవరి మీద ఉన్నట్టు ప్రేమ? కొంతమంది బియ్యం పంచితే వస్తారు. కొంతమంది పెన్షన్, ఈ రోజు పాస్టర్ కూడా పెన్షన్ ఇస్తున్నారంట. నాకు మొన్న ఈ మధ్యనే తెలిసింది. నాకు ప్రతి నెల పెన్షన్ తెలుసమ్మా నీకు? దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళ ప్రేమ దేని మీద? ఇది నిజమైన ప్రేమేనా? క్రీస్తు మీద ఉన్న ప్రేమ, క్రీస్తు అదే ప్రేమ చూపించాడా? నువ్వు ఆయన ప్రేమించకపోయినా ఆయన యథార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడండి. ఆయన పరలోక రాజ్యంలో ఆయన నిన్ను కూర్చోబెట్టుకోవడానికి ఆయన ప్రాణం పెట్టాడండి. నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపములకు ప్రతిగా ఆయన శిక్ష భరించేందుకు తెలుసా? యథార్థమైన ప్రేమతో ఆయన ప్రేమించి ఆ యథార్థమైన ప్రేమ కలిగిన ఆత్మను మన మధ్యలో ఉంచి నీలో పంపించేందుకు తెలుసా? నువ్వు యథార్థముగా జీవిస్తావనే. అంతేకాని యేసు రక్తము చేత కడగబడి బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నా నీవు దెయ్యాల ప్రేమ, మోసపు ప్రేమ, కపటమైన ప్రేమ కలిగిన జీవితంలో జీవిస్తావని కాదండి. నువ్వు ఏ ప్రేమతో నువ్వు నటిస్తున్నావో, ఏ ప్రేమతో దేవుని మందిరంలో జీవిస్తున్నావో ఈ రోజున నీకు నీవే పరీక్షించుకో, పరిశోధించుకోముందు. శోధించుకోమంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ముందేం చేయాలి? శోధించుకోవాలి. లోపల ఏముంది? లోపల ఏ ప్రేమతో ఉన్నావు అవన్నీ కూడా శోధించి మిమ్మల్ని మీరే పరీక్షించుకుని తెలుసుకోండి. క్రీస్తు మీలో ఉన్నాడా లేదా మీకు తెలుస్తుంది అన్నాడు దేవుని బిడ్డ. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డారా, నీ ప్రేమ యథార్థమైన ప్రేమ కలిగిన వారిగా ఉండాలని చూస్తున్నాడు. నీ భర్త పట్ల భార్య ఏ ప్రేమతో ఉండాలో తెలుసా? యథార్థమైన ప్రేమతో ఉండాలండి. యథార్థమైన ప్రేమ, కపటము లేని ప్రేమ. అంతేగాని లోపల ఒక ప్రేమ బయటకు ఒక ప్రేమ చూపించడం కాదండి. ఈ రోజున దేవుని సన్నిధికి వెళుతున్నారు కానీ ఎంత భ్రష్టునిగా, విశ్వాసం భ్రష్టునిగా జీవిస్తున్నారు తెలుసా? హృదయం అంతా కూడా కపటమే. అంత కపటమైన ప్రేమతో నువ్వు జీవిస్తూ నాకు పరలోక రాజ్యం ఇచ్చేయండి. ఎలాగిచ్చేస్తాడు ప్రభు? ఎవరండి? క్రీస్తు నీ లోనికి రావాలంటే నీ హృదయంలో యథార్థమైన ప్రేమ కలిగిన జీవితం నీలో కనబరచాలి క్రీస్తు. మూడవది, నీ ప్రవర్తన, నీ పనులన్నీ కూడా నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏ పనులు చేస్తున్నావు అది. పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం,
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను. ఒక మనిషి తను గర్వించేవాడిగా ఉండాలి అంటే, తాను గర్వించేవాడిగా ఉండాలి అంటే తాను చేయుచున్న ప్రతి పనిని ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. నువ్వు ఏ పనులు ఎలా చేస్తున్నావు? నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడే కాదు, దేవుని మందిరం నుంచి బయటకు వెళ్ళిన ఉద్యోగంలో కావచ్చు, లేక పనికెళ్తున్న పనిలో కావచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పనులన్నీ, నీ మాటలన్నీ, నీ క్రియలన్నీ, నేను క్లుప్తంగా ఆ 3 మాటలు కలిపి ఒక మాటలో చెప్పేస్తున్నా. నీ మాటలు పరీక్షించుకోవాలి, నీ క్రియలు పరీక్షించుకోవాలి, నీ ప్రవర్తన అన్నీ కూడా పరీక్షించుకోవాలి. ఈ రోజున నువ్వే ఎలా నడుచుకుంటున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో ఈ రోజున ఎవరన్నా పరీక్షించుకుంటున్నారండి? దేవుని మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన మాటలా, ఇంటికి వెళ్ళిన తర్వాత బూతులా? దేవుని మందిరంలో వినయం విధేయత కలిగిన జీవితమా, ఇంటికి వెళ్ళిన తర్వాత దెయ్యాల రూపం చూపించడమా? నీ భర్త పట్ల కావచ్చు, నీ పిల్లల పట్ల కావచ్చు, నీ యొక్క బంధువుల పట్ల కావచ్చు, నిన్ను చూస్తేనే హరిలెత్తిపోయేటువంటి జీవితమా? దేవుని మందిరంలో వినయం విధేయత ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ పనులు బట్టి నువ్వు గర్వించే విధంగా ఉండాలి. నేను ఇంత వినయంగా, ఇంత విధేయతగా, నేను చక్కని పరిశుద్ధమైన జీవితం నేను జీవిస్తున్నాను నువ్వేం చేయాలి తెలుసా? అతిశయ కారణంగా ఉంచుకోవాలండి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. లేదండి, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నా యందు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడగునా. అయిపోయిందా? దేవుని స్తోత్రం. అక్కడికి చాలు అన్న, చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చూస్తే నా యందు ఏ దోషమును కానరాదు, అయిన ఇందువలన. ఏ అపోస్తలుడైన పౌలు జీవితం చూడండి, అతని పనులన్నీ కూడా పరిశుద్ధమైనవి. అంతకుముందు దోషముడు, ఇప్పుడు ఏమైపోయాడు? నీతిమంతుల మాటలు. తన పాపము చేత కడగబడినప్పుడు దోషముడే, తన పాపము కడగబడక మునుపు హింసకుడే, తన పాపము కడగబడక మునుపు అతను ప్రజలందరికంటే గొప్ప పాపే. హింసకుడు, దోషకుడు, నరహంతకుడు ఎన్నున్నాయి. ఈ రోజున నీ మాటలను బట్టి నువ్వు ఎంతమందిని హింసిస్తున్నావు, నీ క్రియలను బట్టి నువ్వు ఎంతమందిని హింసిస్తున్నావో, నీ ప్రవర్తన బట్టి ఎంతమందిని హింసిస్తున్నావో ఎప్పుడన్నా పరీక్షించుకున్నావండి నువ్వు? అయ్యా ఇదిగో నా యందు ఏ దోషము కానరాదు. అది జీవితం అంటే అదేంటి? యేసు రక్తం చేత కడగబడిన తర్వాత నిన్ను నీవు అపోస్తలుడైన పౌలు పరీక్షించి తెలుసుకుంటున్నాడు. ఇదిగో తన పనులన్నీ కూడా పరీక్షించుకుంటే ఒక దోషము కూడా కనబడకున్నటువంటి జీవితం జీవించాడు కనుక దేవుడు నా కొరకు పరలోక రాజ్యముతో కలిసి జీవ కిరీటము నాకు ఎవరికి సిద్ధపరిచాడు. అంత చెప్పగలుగుతున్నాడండి. ఆ చెప్పగలిగే జీవితం నీలో ఉండాలి. నువ్వు పరీక్షించుకుంటే నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ పనులు ఎలా ఉన్నాయి, ఇవి పరీక్షించుకోవాలండి ఖచ్చితంగా. అంతేగాని నామకాంతంగా బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళినా, కాలికేసానా, వెళ్ళిపోయినా అన్నట్టుగా ఉండడానికి కాదండి. అన్నట్టుగా ఉండడానికి కాదు. దేవుడి చేత నువ్వు రక్తం చేత కడగబడింది. క్రీస్తు నీలో నివసించడానికి ఆయన రక్తము చేత నిన్ను విమోచించుకున్నా. క్రీస్తు నీలో నివసించి పరిశుద్ధమైన జీవితం ద్వారా పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి ఆయన నిన్ను కడుక్కుంటే నీ జీవితం ఎలాగుంది? దావీదు భక్తుడు అంటాడు కదా, 119వ కీర్తన 59వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటాడు? ఒక్కసారి చదవండి. 119వ కీర్తన 59వ వచనం.
నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. నేను పరిశీలన చేసుకుంటుని. నీ శాసనముల తట్టు నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నేను మరలుకున్నాను. దేవునికి స్తోత్రం. రాజుగారు ఏ మాటలైనా అనొచ్చు. రాజుగారు తలుచుకుంటే ఎన్ని మాటలైనా అనొచ్చు, ఎన్ని తిట్లైనా తిట్టొచ్చదే కూడా తిట్టొచ్చలేదా. ఎందుకంటే వాళ్ళందరికీ రాజు అండి. దావీదు భక్తుడు వాళ్ళందరికీ రాజు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజు కనుక ఇతను ఎవరిని ఎన్ని మాటలైనా నేర్చు, ఎన్ని బూతులైనా తిట్టొచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు. రాజు ఎలాగ ప్రవర్తించినా అడిగేవాడు లేడు. అటువంటి రాజు ఏమంటాడు తెలుసా? అయ్యా, నా ప్రవర్తన అంతటిని నేనేం చేస్తున్నాను, నా పనులన్నీ నేను పరిశీలించి తెలుసుకుని నీకు విరోధంగా నేను జీవిస్తుంటే నీ శాస్త్రం వైపు నేను తిరుగుతున్నాను. నీ శాస్త్రం వైపు అంటే నీ వాక్యం వైపు తిరిగి నేను యొక్క ప్రవర్తన సరి చేసుకుంటున్నానయ్యా. అది జీవితం. క్రైస్తవుల జీవితం అంటే ఎలా పడితే అలా జీవించడం కాదు, ఎలా పడితే అలా జీవించడం కాదు. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ పనులన్నీ కూడా నువ్వేం చేయాలి తెలుసా? పరీక్షించుకోవాలి. నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది. ఒక మనుషులు ఇష్టపడని జీవితంలో దేవుడు ఎలాగ ఇష్టపడతాడు నిన్ను? ప్రభు ఎలాగ ఇష్టపడతాడండి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. ఎప్పుడన్నా పరీక్షించుకున్నావు నీకు నీవే? నీ ప్రవర్తన ఎలా ఉంటుందో, నీ మాట తీరు ఎలా ఉంటుందో, నీ క్రియలు ఎలా ఉంటున్నాయో, నువ్వు ఎలా నడుచుకుంటున్నావో ఎప్పుడన్నా పరీక్షించుకుంటున్నారే? నెలకోసారి ఆదివారానికి వస్తారు ప్రార్థన. ఎప్పుడు వస్తారు? నెలకొకసారి. కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళు ఎప్పుడైనా పరీక్షించుకుంటారా? అసలు దేవుని యొక్క మాట ప్రకారంగా చేస్తున్నారా లేదు పరీక్షించుకుంటారా? లేదండి. దేవుని సన్నిధికి వస్తా, వీధుల్లో చెలగాటాలు ఆడతా, బూతులు ఆడతా. అసలు నువ్వు పరీక్షించుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటావా? దేవునికి ఇష్టలుగా నడుచుకోవాలి. ఎవరికి ఇష్టలుగా నడుచుకోవాలి? దేవునికి ఇష్టలుగా నడుచుకోవాలండి. ఆ మాట రాశారండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏం మాట్లాడండి. ఇంకేం రాశాడు? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించేయండి, అది నరికేయండి. ఎంత చక్కగా ఏం రాశాడు చూడండి. ప్రభువుకి ఏది ప్రీతికరమో, ప్రభు ఎలాగ మాట్లాడాలని కోరుకున్నాడో, ప్రభు ఎలా ప్రవర్తించాలని కోరుకున్నాడో, ప్రభు ఎలా నడవాలని కోరుకున్నాడో అలాగ నువ్వు పరీక్షించుకుని దావీదు భక్తుల వలె నువ్వు ప్రవర్తించాలి. అది లేదు, అది ఉండట్లేదండి. రోజున దేవుని సన్నిధిలోనికి వస్తున్నారు కానీ ఆ ప్రవర్తన, ఆ క్రియలు, ఆ మాట తీరు లేక ఈ రోజున క్రీస్తు యొక్క నామం అవమానించబడుతుంది. ఈ రోజున ఈ తర్వాత కూడా ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో. జ్ఞానికుడు సొలొమోను రాసింది అబద్ధం కాదండి. ఎందుకు మన పనుల గురించి, మన క్రియను బట్టి ఎందుకు మనం పరీక్షించుకోవాలి తెలుసా? ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం చూడు. ఒకసారి 18వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. త్వరగా యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. కనుక నీ మనసు తిప్పుకుని మీ అతిక్రమములు మీకు శిక్షా కారకులు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. అందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక ఎందుకు మన ప్రవర్తన, మన క్రియలు, మన పనులు ఎందుకు చక్కదిద్దుకోవాలి తెలుసా? శిక్షని మీద రాకుండా నీ మాటను బట్టి నీకు తీర్పులోని కలుగుతా, శిక్షణ కలిగి వస్తుంది. నీ ప్రవర్తన బట్టి శిక్షణ కలిగి వస్తుంది. నీ క్రియలు బట్టి నువ్వు శిక్షాకారకులు కాకుండానట్లు నీ ప్రవర్తన అంతా కూడా ఏం చేసుకోవాలంట?
దిద్దుకోండి. దావీదు దిద్దుకున్నట్లుగా, అపోస్తలుడైన పౌలు తన పనులన్నీ కూడా చక్కబరుచుకున్నట్లుగా నీ పనులన్నీ కూడా చక్కబరుచుకో. ఖచ్చితంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదండి యేసు రక్తం చేత కడిగింది నిన్ను. దేవుని ఆత్మ నీ మీద వచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు, ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి కాదండి. దేవుని బిడ్డ ఆయన నీలో నివసించడానికి. మీ దేహం దేవుని ఆలయం ఉన్నది కనుక మన దేహములని ఆయన ఆలయము కనుక ఆయన ఆలయంలో ఆయన ఉండాలి. ఆయన ఉండాలి అంటే నీ క్రియలన్నీ కూడా దిద్దుకోవాలి, నీ పనులన్నీ కూడా చక్కపరుచుకోవాలి. చక్కపరుచుకోవడం అంటే ఏంటి? ప్రార్థనకు రావడానికే చక్కపరుచుకోమండి మా పనులు. ఎక్కడికే ఏమా ప్రార్థనకు రాలేదంటే పనులు అవుతాయి లేదండి. పరలోక రాజ్యానికి రమ్మన్నప్పుడు ఇంకా ఇక్కడ భూమి మీద నా పనులు అవ్వలేదంటే కుదరతో తక్కుమంటాడు అంతే. ఏమంటాడు అంతే. అక్కడ నాకు ఉంటాం. ఎక్కడ నరకమైతే నరకము, పరదేశం అయితే పరలోకం తర్వాత, అప్పుడెప్పుడే కాదు, ఇప్పుడే లేదు. పాతాళం అయితే పాతాళము, పరదేశం అయితే. ఈ లోకంలోనే పనులు చక్కబెట్టుకోలేకపోతున్నానండి. ఇంకా ఇదిగో పరలోక రాజ్యానికి నడిపించబడేటువంటి పనులు మాటలకి ఎప్పుడు చక్కపరుచుకుంటారంటే కుదరదు అంటున్నాడు. మీ ప్రతి క్రియలకు శిక్షాకారకులు కాకుండానట్లు మీ క్రియలు ఏం చేయాలంట? చక్కబట్టుకోండి, చక్కదిద్దుకోండి అన్నాడు. దేవుని బిడ్డ దావీదు అనుభవించండి. బత్షెబతో పాపం చేసి ఇంచుమించుగా 20 సంవత్సరములు కఠినమైనటువంటి శిక్షను అనుభవించాడు. అటువంటి శిక్షకు కారకుడు కాకూడనట్లు అతను ఏం చేశాడు తెలుసా? తన ప్రవర్తన, తన పనులన్నీ కూడా చక్కపరుచుకొని పరిశుద్ధమైన జీవితంలో జీవించినటువంటి విధానమును దావీదు గురించి మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డారా ఒక్కసారి ఆలోచన చేయండి. నీ పనులు ఎలా ఉన్నాయి? పరిశీలించుకున్నావా? పరీక్షించుకుంటున్నావా? నీ మాటలు, నీ క్రియలు, నీ పద్ధతులు ఎలా ఉన్నాయి? ఎప్పుడన్నా పరీక్షించుకోకపోతే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరీక్షించుకో. క్రీస్తు నీలో నివసిస్తున్నాం లేదో తెలుసు. నువ్వు చక్కదిద్దుకోకపోతే క్రీస్తు నీలో లేడు. ఎవరన్నా తెలుసా? అపవిత్రాత్మ నీలో ఉందనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధమైన మాటలు మాట్లాడకుండా, పరిశుద్ధమైన చింతలు జీవించకుండా క్రీస్తు నీలో ఎలా వస్తాడు? క్రీస్తు నీలో ఉండి నేను పరలోక రాజ్యానికి ఎలా తీసుకెళ్తాడు? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఆలోచించి. 4వదిగా, 1 దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా ప్రవర్తిస్తున్నాం లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 2వది, యథార్థమైన ప్రేమ కలిగిన వారిగా ఉంటున్నారు లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 3వది ఇప్పుడు చెప్పిన మాట, మీ పనులన్నిటినీ కూడా ఒక్కసారి మీకు మీరు పరీక్షించు. చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఏ ఆత్మను వెంబడిస్తున్నావో పరీక్షించుకున్నావా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రియులారా, అవి అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళుచున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించుకోండి. చూడండి, ఏం పరీక్షించుకోవాలి? మరలా నువ్వు ఏ ఆత్మను వెంబడిస్తున్నావు పరీక్షించు. చాలా మంది ఏ ఆత్మను వెంబడిస్తున్నామో పరీక్షించుకోరు. ఏ మందిరాన్ని వెంబడిస్తున్నామో పరీక్షించుకుంటారు. ఏ మందిరానికి వెళుతున్నామా? ఇదిగో మాది అదే మందిరం. మన ఒక ఆయనకి పెళ్లి సంబంధం వస్తేను అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి చాలా మంచిది, ఈ అబ్బాయి కూడా చాలా మంచిది. ఈ అబ్బాయి కూడా చాలా మంచోడు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 1,20,000 జీతం ఇస్తున్నారంట. అమ్మాయి కూడా దైవికమైన లక్షణాలు కలిగిన కుమార్తె, దేవుడి మందిరంలో పరిచయం చేసే కుమార్తె. ఈ పెళ్లి సంబంధం పోతే ఎవరైనా కాదనుకుంటారా? చెప్పండి ఒకసారి. ఈ పెళ్లి కూతురు అంది, మేము వెళ్ళి ఏ సంఘము పేరైతే ఆ సంఘానికి సంబంధించిన వాడితే చేసుకున్నాను, కానీ అతను ఏ సంఘం పెళ్లి చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏదో దేన్ని వెంబడిస్తున్నట్లు మాట్లాడరే. ఈ రోజున పెళ్ళిళ్ళు కూడా
పలానా సంఘం అయితేనే పెరుగుతులు కావాలి, పలానా సంఘం అయితే పెరుగుడు కావాలంటారు. ఎంత భ్రష్టులైపోయి తెలిసి ఈ రోజున విశ్వాసంలోనూ నీకు తెలిసింది, ఎంత భ్రష్టులైపోయి తెలుసా? క్రీస్తుని వెంబడించేవారు కావాలి, క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు యందు నీతి క్రియలు కలిగిన వారు కావాలనుకోవడం మానేశారు. పలానా సంఘం, పలానా దైవజనుడు, పలానా సంఘం కాపాడితేనే మా వ్యవనిస్తాం అనేటువంటి అసలు ఎవరిని వెంబడిస్తున్నారు? ఇక్కడ అంటున్నాడు, అనేకులు అబద్ధ ప్రవక్తలు లోకములో బయలు వెడిలుచున్నారు గనుక ఇదిగో మీరు వెంబడించేవారు దేవుని ఆత్మను కలిగిన వారు కాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇప్పుడు మనం ఎవరిని ఏది పరీక్షించుకోవాలి? దైవజనులను. ఇప్పుడు చెప్పండి, దైవజనుడు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాడో, ఏ ఆత్మ చేత బోధిస్తున్నాడో, ఏ ఆత్మ చేత ఇదిగో మనం నడిపిస్తున్నాడో అది మనం తెలుసుకోవాలి. అది ఎవరన్నా పరిశీలించేవాడు ఎవరన్నా ఉన్నారా? నేను బాప్టిస్ట్ తీసుకున్నాను, ఆ సంఘమే, మా మాస్టర్ గారు ఎటువంటి వాడైనా పర్వాలేదు, మా సంఘానికి ఎటువంటి పేరు ఉన్నా పర్వాలేదు, ఆ సంఘమేనా అది? ఎంత భ్రష్టులైపోయి తెలుసా? నీ దైవజనుడు దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే ప్రమాదంలో నువ్వే పడతావు. ఈ రోజున దేవుని ప్రజలు ఎవరిని వెంబడిస్తున్నారో తెలుసా? ఒక్కసారి ద్వితీయోపదేశకాండం చూడండి, ఒక్కసారి 13వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనాలు వాక్య భాగం చూస్తే, ద్వితీయోపదేశం ఏంటంట? ప్రవక్తయే కాని, కలల కనువాడే కాని మీ మధ్య లేచి మీ ఎదుట సూచక క్రియలను మహత్కారములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించవరమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కాని మహత్కార్యము కాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలో కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా నీవు నీ దేవుడని యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ప్రేమించున్నారో లేదో తెలుసుకొనుటకు నీ దేవుడని యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి ఆయనకి భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయనను హత్తుకుని ఉండవలెను. నీవు నడవలని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించును గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలల కనువానికేమి మరణ శిక్ష విధించలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించు. ఎంత చక్కని మాట. కలల కనువాడే కానీ, ఇంకేంటంట, ప్రవచనాలు చెప్పేవాడికి కానీ, దర్శనాలు చెప్పేవాడి కానీ లేచి వారి కళలో వారి దర్శనాలు చెప్తే అవి నెరవేరిన తర్వాత అనుకుంటాం ఈయనే నిజమైన దైవజనుడు అనుకుంటాం. ఉండలేదా మాట? మొట్టమొదటి మాట అదే. చదవను ఒకసారి మాట. చేసి అతను నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్తల మాటలను, కలలు కాని ఆ మాటలను ఏంటి, ఆ మాటలు నెరవేరిన తర్వాత కొంతమంది అనుకుంటారు ఆ పాస్టర్ పలానా మాట చెప్పారు అది నెరవేరింది అనుకుంటారు. ఆయన నిజమైన దైవజనుడు అనుకుంటారంట అక్కడ. కానీ నీ దేవుడిని యెహోవాను నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను నువ్వు ప్రేమిస్తున్నావో లేదో అని దేవుడే వారిని నీ దగ్గరికి పంపిస్తాడు. ఇప్పుడు మనకి దర్శనాలు చెప్పేవాడి దగ్గర ప్రజలు ఎక్కువ ఉంటారా, లేకపోతే వాక్యం ఉన్నట్టు ప్రకటించేవాడి దగ్గరే ఎక్కువ జనం ఉంటారా? గట్టిగా చెప్పండి, నోరు తెలిసి చెప్పండి. ఇదిగో మీరు ఇక్కడికి వస్తే మీ బాధలన్నీ విడిపించబడతాయి, మీ రుణాలన్నీ విడిపించబడతాయి, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు, అద్భుతాలు జరిగితే స్వస్థతలు జరుగుతాయి అనే కానీ ఎక్కువ మంది ఉంటారా? నీ పాపమును గురించి, ఆ పాపమును ఒప్పింపజేసి పరలోక రాజ్యాన్ని నడిపించే బోధ చెప్పే కానీ ఎక్కువ మంది ఉంటారా? ఎక్కడ ఉంటారు? అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వస్థత కార్యాలు అన్న కాడ జనం ఎంతమంది ఉంటారు? మాట్లాడరే, గోడైపోయిందా మనకి? దేవునికి స్తోత్రం. మీరు చూడట్లేదా లోకములను?
ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పెళ్ళిళ్ళు అయిపోతాయండి. మా ఊర్లో ఒక ఆయన పెళ్ళి అవ్వట్లేదు, 30 సంవత్సరాలు దాటేసి. పెళ్ళి ఒక పెళ్లి కూతురు చూస్తూ ఉంటే ఎవరో చెప్పారంట, తాడే పెళ్లి కూతురు వెళ్తా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు పెళ్ళి అయిపోతున్నారంట. అయిపోతుంటే ఇప్పటికి సంవత్సరంన్నర నుంచి అంటారంట. ఎప్పటి నుంచి? సంవత్సరంన్నర నుంచి అంటారు. కానీ ఇది పెళ్ళి అవుతలేదు. వీళ్ళు విశ్వాసం ఉంచింది ఎవరి మీద? పాస్టర్ గారి మీద. మన విశ్వాసం ఉంచవలసింది ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? నీ దైవజనుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డారో లేదో పరీక్షించవలసిన నీవే. ఒక కూరగాయలను పరీక్షిస్తాం, చీరలు పరీక్షిస్తాం, ప్రతిదీ కూడా పరీక్షించి ఇంటికి తెచ్చుకుంటాను. నీవు దేవుని మందిరానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? పరీక్షించుకుని వెళ్ళాలి. దైవజనుడు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాడు? దురాత్మ చేత నడిపించబడుతున్నాడా, లేకపోతే లాభం అపేక్షించి బోధించేటువంటి బోధ చెప్పేటువంటి దైవజనుడా అని పరీక్షించుకుని వెళ్ళొద్దా? ఇది మాత్రం పరీక్షించు. మనం ఏమంట? ఎప్పుడో పూర్వకాలం నుంచి వెళ్తానండి. ఆ పాస్టర్ గారు తాగుపోతే, ఆ పాస్టర్ గారు తిరిగిపోతే, ఎటువంటి వాడైనా మనకు పర్వాలేదు. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? పాస్టర్ గారి గురించి మందిరానికి వెళ్తున్నాం, మందిరం గురించి వెళ్తున్నాం, పాస్టర్ గారి గురించి వెళ్తున్నాం, నీ చుట్టుపక్కల ఉన్న జనం గురించి వెళ్తున్నాం, కానీ దేవుడి గురించి కాదండి. అందుకే ఈ రోజున అంటున్నాడు, ఇదిగో నీవు ఏ ఆత్మను వెంబడిస్తున్నావు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకోకపోతే ప్రమాదం నీకే. పరిశుద్ధ గ్రంథంలో ఒక దైవజనుడు ఆయన గురించి మీకు జ్ఞాపకం చేసి వాక్యాలు ముగిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సేవ పొంది అన్నపానములు పుచ్చుకొంటికి అతను నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అతను తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఎంట అన్నపానములో పుచ్చుకొనెను. 8వ వచనం చదవండి. 7వ వచనం కూడా వచ్చాడు. 7వ వచనం. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీకు బహుమతి ఇచ్చిందని ఆ దైవజనుడితో చెప్పగా ఆ రాజు తిట్లేదు, నీ ఇంటిలో సగం ఇచ్చినను నీ ఇంట్లోకి నేను రాను. ఈ స్థలమందు నేను అన్నపానంలో పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గంలో తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయెను అని రాజుతో అనెను. అతడు రాజు నువ్వు ఇక వెళ్ళిపో అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ రాజు ఆయన పేరు ఎవరంటే యెరోబోము అనే రాజు. ఇతడు దైవజనుడు వచ్చే సమయానికి దైవజనుడు ఆలస్యంగా వస్తాడని ఏం చేస్తాడు తెలుసా? బలిపీఠం ఎక్కేసి ఆరాధన చేసేస్తున్నాడు, బలులు అర్పించేస్తున్నాడు. దైవజనుడు బొమ్మ దగ్గరికి వచ్చేసాడు ఆలస్యంగా. వచ్చినట్టు చూశాడు, ఆరాధన చేయడం చూసి నువ్వు చేస్తున్న అవివేక పని ఏంటి అని అడిగాడు. అంతే, ఒకటే మాట. ఈ రాజు అన్నాడు, నేను రాజుని కదా ఇతను ఏమైనా శిక్షించవచ్చని. ఈ సైనికులు వచ్చి అతను తీసుకెళ్ళిపో ఆనపోయేటప్పటికి చెయ్యెత్తిపోయింది. దైవజనుడు మీద చెయ్యి చూపిస్తే చెయ్యమైపోయింది, ఎండిపోతే ఈ రాజు అన్నాడు, అయ్యా దైవజనుడు నన్ను క్షమించి నా చేతికి ఒక ప్రార్థన చేసి నన్ను బాగు చేయను. ఆయన దైవజనుడు ప్రార్థన చేశాడు, స్వస్థత పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఈ రాజు అంటాడు, అయ్యా నీవు దేవుని ద్వారా స్వస్థత కలిగి చేసావు కనుక నువ్వు నా ఇంటికి వచ్చి నేను ఇచ్చే బహుమతులు తీసుకుని భోజనం చేసి వెళ్ళాలయ్యా అన్నాడు. అప్పుడు ఈ దైవజనుడు అన్నాడు, అయ్యా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న నేను దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, నీవు ఎవరి దగ్గర భోజనం చేయదు. ఈ రోజు నువ్వు ఎవరి దగ్గర భోజనం చేయకుండా నువ్వు వచ్చిన దారికి వెళ్ళకుండా ఇంకొక దారి నువ్వు వెళ్ళు అని దేవుని చేత నేను సెలవు పొందనయ్యా, నన్ను ఇబ్బంది పెట్టకండి. సరే నేను దేవుని చేత సెలవు పొందని వెళ్ళిపోన్నాడు. ఇతను దేవుని ఆత్మ చేత నడిపించబడిన దైవజనుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడిన ఇంకొక దైవజనుడు ఉన్నాడు, ముసలోడు. ఈ దైవజనుడు ఏం చేస్తాడు చేత దారంటే వెళ్ళిపోతామంటే ఈ దైవజనుడు ఎదురెళ్ళాడు. ఈ జరిగిన సందర్భం అంతా దగ్గరికి వచ్చేసింది, పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసింది. వెళ్ళిపోయాడు, ఎదురెళ్ళిపోయాడు. అయ్యా
దైవజనుడైనా ఏ వందనాలు అన్నాడు, వందనాలు. నేను పాస్టర్నే. ఏమంటున్నాడు? నేను దైవజనుడినే. నువ్వు ఈ రోజున మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలయ్యా అన్నాడు. అయ్యా ప్రభు సెలవిచ్చాడు, ఎవరి దగ్గర కూడా భోజనం చేయాలి. నీకు సెలవిచ్చిన దేవదూతే నాతో మాట్లాడింది. ఏమని? ఆ దైవజనుడు తీసుకొచ్చి భోజనం పెట్టి పంపించాను. కనుక నువ్వు నా మాట విని వచ్చి భోజనం చేయనప్పుడు దేవుడు భోజనం చేయొద్దు అని చెప్పిన దేవుడే మాట ఎలా మార్చుకుంటాడు? నేను ఇందాక చెప్పాను కానీ ఇప్పుడు తినని చెప్పాలి కదా. ఇందాక చెప్పాను కానీ ఇప్పుడు కూడా తినని చెప్పాలి కదా. తినొద్దని చెప్పిన దేవుడు మళ్ళీ చెప్పాలి కదా. అని చెప్పలేదు. చెప్పకుండా ఇతను వెళ్ళిపోయి ఆవులో ఉన్నట్టు ఉన్నాడు, కొడుకుకి వెళ్ళిపోయి ఉన్నాడు. గబగబా భోజనం చేసేసి గబగబా భోజనం చేసేస్తే దేవుడు మాట సెలవు వచ్చింది. సింహం వచ్చి ఒక్క మొక్కల కింద చీల్చేసి దేవునికి స్తోత్రం. మీరు ఇంటికి వెళ్తుంది ఎంత చదివితే మీకు బాగా అర్థమవుతుందండి. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజుని మనం వెంబడించాలి తప్ప దేవుని ఆత్మచేత నడిపించబడిన దైవజుని మనం వెంబడిస్తే మన కుటుంబాలు నష్టమైపోతాం, మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. నేను శాపం చెప్పట్లేదండి. ఏ దైవజుని వెంబడించాలో ఇక్కడ మాట్లాడుతున్నాను. నువ్వు పరీక్షించుకోమని ఖచ్చితంగా పరీక్షించుకు తెలుసుకుని వెంబడించాలండి. అంతేకాని ఇగో ఎప్పుడు నుంచో చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను లేదు, ఏదో అన్నాడు ఆ పాస్టర్ అన్నప్పుడు ఆ మాట నెరవేరింది, ఆ సన్నిధికి వెళ్ళింది, అది గొప్ప కార్యం. ఇవి కాదండి మనం వెంబడించవలసింది. దేవుని ఆత్మచేత ఏ దైవజనుడైతే నడిపించబడుతున్నాడో ఆ దైవజనుడిని మనం పరీక్షించుకుని ఆ దైవజనుడిని వెంబడించాలి. మనం మనుషుని వెంబడించేవాడిని కాదు. ఈ రోజున దేవుని వెంబడించేవారి కాకుండా మనుషులు వెంబడించేటువంటి వారు ఎక్కువైపోయి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఏది ప్రీతికరమో అది నువ్వు తెలుసుకుని నువ్వు పరీక్షించుకుని నీలో దేవునికి ఆయాసమని కలిగించేవన్నీ కూడా ఖండించుకుని దేవుని వెంబడిస్తే కనుక క్రీస్తు నీలో ఉంటాడు. ఎప్పుడు మూలం వచ్చిన చదువుకుని వాక్యం ఊహించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, చదువు వాక్యం చదువుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. దేవునికి స్తోత్రం. అంత చక్కని మాట. మన విశ్వాసం మనం చెప్పుకోవడం కాదు, మన పరిశుద్ధమైన సంఘం, పరిశుద్ధమైన జీవితం, పరలోక రాజ్యం నాదే మనం చెప్పుకోవడం కాదు. నిన్ను నీవు ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు దేవుని మాట వింటున్నావా? విని ఆ మాట ప్రకారంగా చేస్తున్నావా? నోటితో ప్రేమ చూపించడం కాదు, దేవుని యొక్క ప్రేమ, యథార్థమైన ప్రేమతో క్రీస్తుని ప్రేమించి లోకంలో కూడా నీ ప్రేమను, నీ సహోదరు పట్ల ప్రేమ చూపించే వరకు ఉండాలి. నీ పనులన్నీ కూడా నువ్వు పరీక్షించి తెలుసుకోవాలి. నువ్వు ఏ ఆత్మను వెంబడిస్తున్నావో నువ్వు నీవే పరీక్షించుకుని దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నా, దేవుని ఆత్మచేత మాట్లాడుతున్నా ఆ దైవజనుడు వెంబడించగలిగితే క్రీస్తు నీలో నివసిస్తుంది, నీ కుటుంబంలో నివసిస్తుంది. నిన్ను ఈ లోకంలో దీవెనకరమైన జీవితం ఉంటే కాదు, పరలోక రాజ్యానికి నిన్ను వారసురాలు చేసి ఆయన రాజ్యంలో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఆయన నువ్వు ఇంట్లోకి ఏ పుచ్చులు లేని వంకాయ తీసుకొచ్చి నీ ఇంట్లో కూర దగ్గర వేసుకుంటున్నావో అలాగే ఆయన రాజ్యంలో నేను కూర్చోబెట్టాను. అందుకే క్రీస్తు నీ కొరకు, నా కొరకు, నీవు చేసిన ప్రతిక పాపమునకు ప్రతిగా, నేను చేసిన ప్రతిక పాపమునకు ప్రతిగా ఆయన ఎందుకు శిక్ష అనుభవించాడో తెలుసా? ఆయన ఎందుకు తన ప్రాణం పెట్టాడో తెలుసా? నిన్ను నన్ను పరమ రాజ్యంలో కూర్చోబెట్టాలి. ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచాడు. ఆయన ఆత్మను పొందుకున్న నీవు ఆయన మాట ప్రకారంగా చెయ్యాలి. ఆయన మాట ప్రకారంగా యథార్థమైన ప్రేమతో ఉండాలి. ఆయన మాట ప్రకారంగా నీ పనులన్నీ కూడా దిద్దుకునే వారిగా ఉండాలి. దేవుని ఆత్మను వెంబడించే జీవితం మనకు జీవించి నిత్య రాజ్యంలో ఉండాలని క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అటువంటి జీవితం కొరకు నీ జీవితంలో ఎప్పుడు కూడా పరిశీలించుకోకుండా
అన్ని పరీక్షిస్తున్నాం, అందరిని పరీక్షిస్తున్నాం. దారంట పోయేవాడిని, అట్టేళ్ళేవాడిని, ఇట్టేళ్ళేవాడిని, పనులకి వెళ్ళేవాడిని పరీక్షిస్తున్నాం. నిన్ను నీ ఒక్కసారి పరీక్షించుకుని దేవునికి ఆయాసమును కలిగించే జీవితం విడిచిపెట్టి దేవునికి ప్రీతికరమైనది ఏదో ఆ జీవితం జీవించే రాజ్యానికి వారసులు కండి. అట్టి కృపా వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తనల వంచండి. ప్రభువులతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా, ఈ రోజు నీవు ఆ మధ్యలో దిగవచ్చు వేసి నువ్వు మాతో మాట్లాడిన యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలని ఎవరికి వారి పరీక్షించుకోండి. ప్రభు ఇప్పుడే ఇదిగో నీ యొక్క పరీక్షించుకోవడం, నీవు శోధించుకోవడం ఆయన చూస్తున్నాడు. నోరు తెరిచి ప్రభువుని అడగండి, నోరు తెరిచి ప్రభువుని అడగండి. మహోన్నతుడున్న మహాగరుడైన మా ప్రియపరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు మీకు వందనాలు. ఎంతవరకు నీ అమూల్యమైన మాటల చేత మాతో మాట్లాడు. వ్యర్థపడి నీ మాటలు ఏ బిడ్డలో వ్యర్థంగా విడిచిపెట్టకుండా ప్రతి వారి హృదయంలో నీరు కట్టు ఫలింపజేసి నేను ఇచ్చే జీవానికి ప్రతి బిడ్డను వారసులు చేసి మీరు మహిమను పొందాలని మా ప్రభువు రక్షకుడైన యేసు నుండి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మీకు అందరికీ ప్రశ్న పరమాత్మ